ఇప్పుడు మనం 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో 4th లెసన్ అయినటువంటి అండ్ ఇండియన్ అమెరికన్ విమెన్ ఇన్ స్పేస్ కల్పనా చావ్లా. సో ఈ లెసన్ని డిస్కస్ చేద్దామండి. ఈ లెసన్ని స్టార్ట్ చేయబోయే ముందు బిఫోర్ యూ రీడ్ అని చెప్పేసి కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంట్రడక్షన్ చూసి తర్వాత లెసన్లోకి వెళ్దాం. ఇంట్రడక్షన్ చూద్దామండి. ఇన్ 1997 an Indian American, Kalpana Chawla, was part of the international crew aboard the US space shuttle Columbia, becoming the first woman born in India to go into space. Sadly, the second mission in Columbia ended in tragedy. అంటే 1997లో భారత సంతతికి చెందినటువంటి కల్పనా చావ్లా కొలంబియాలోని అమెరికా స్పేస్ షటిల్లో అంతర్జాతీయ సిబ్బందితో సభ్యురాలుగా ఉండి భారత్లో జన్మించిన తొలి మహిళగా గుర్తింపు పొందారంట. అయితే దురదృష్టవశాత్తు కొలంబియాలో రెండవ మిషన్ విషాదంతో ముగిసింది అని చెప్పేసి చెప్తున్నారు. సో అది విషాదంతో ఎలా ముగిసింది, ఆ మిషన్లో ఉన్న వాళ్ళకి ఏం జరిగింది, సో కల్పనా చావ్లా గారికి ఏం జరిగింది అనేది ఈ లెసన్లో డీటెయిల్గా ఇవ్వటం జరిగిందండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్ లెసన్. అయితే ఈ లెసన్ స్టార్ట్ చేయబోయే ముందు న్యూస్ పేపర్ రిపోర్ట్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. ఆ న్యూస్ పేపర్ రిపోర్ట్ కూడా చూసి లెసన్లోకి ఎంటర్ అవుదాం. ఓకేనండి. ఈ న్యూస్ పేపర్ హెడ్డింగ్ వచ్చేసి ఏమని ఇచ్చారంటే, ట్రాజడీ ఇన్ స్పేస్, యూఎస్ స్పేస్ షటిల్ కొలంబియా బ్రేక్స్ ఇన్ టు ఫ్లేమ్స్ అని చెప్పేసి ఇచ్చారు. దీని అర్థం ఏంటంటే, అమెరికా అంతరిక్ష నౌక కొలంబియాలో విషాదం అనేటటువంటి హెడ్డింగ్తో ఈ రిపోర్ట్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. సరే, ఈ రిపోర్ట్లో ఏ విషయాల్ని చెప్పారో చూద్దామండి. సో ఫస్ట్ పారాగ్రాఫ్ చూస్తే మనం, ఇన్ అన్ అన్ప్రెసిడెంటెడ్ స్పేస్ ట్రాజడీ, యుఎస్ స్పేస్ షటిల్ కొలంబియా క్యారీయింగ్ ఇండియన్ బోర్న్ అమెరికన్ ఆస్ట్రోనట్ కల్పనా చావ్లా అండ్ 6 others broke apart in flames as it streaked over Texas towards its landing strip on Saturday, 1st February 2003, killing all 7 on board. సో దీంట్లో ఏముందండి, ఓకే, భారత సంతతికి చెందినటువంటి అమెరికన్ వ్యోమగామి అని చెప్పేసి అంటారండి తెలుగులో, ఆస్ట్రోనట్. ఎవరిక్కడ, కల్పనా చావ్లాతో, ఆమెతో పాటు మరో 6 తీసుకెళ్తున్నటువంటి అమెరికా స్పేస్ షటిల్ కొలంబియా 2003 ఇది ఫిబ్రవరి 1న టెక్సాస్ మీదుగా ల్యాండింగ్ స్ట్రిప్ వైపు వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా దాంట్లో మంటలు చెలరేగి 7 చనిపోయారు అని చెప్పేసి రాశారు. ఓకే, నెక్స్ట్. The shuttle lost contact with NASA at about 9 a.m. as it came in for landing. సో ల్యాండింగ్ కోసం వచ్చినటువంటి ఈ షటిల్ ఉదయం 9 గంటలకు నాసాతో సంబంధాలు కోల్పోయింది అని చెప్పేసి రాశారు. It was flying at an altitude of over 2 lakh feet and traveling at over 20,000 km/h when ground control lost contact with the shuttle. సో ఈ షటిల్ అయితే గంటకు 20,000 కిలోమీటర్ల వేగంతో 2 లక్షల అడుగుల ఎత్తుతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇది గ్రౌండ్తో ఈ కాంటాక్ట్ అనేటటువంటిది కోల్పోయింది అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ అండి, Columbia had lifted off on 16th January 2003 from the Kennedy Space Center, Florida. ఈ కొలంబియా ఇది ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి 2003 జనవరి 16న లాంచ్ అవ్వటం జరిగింది, అంటే నింగిలోకి దూసుకెళ్ళటం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇట్ హ్యాడ్ స్టేడ్ ఆన్ ఆర్బిట్ ఫర్ 16 days and the 7 members crew conducted 80 experiments before it began its downward journey. Each ended in tragedy. అయితే దాంట్లో ఎంతమంది ఉన్నారండి, 7 మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళు రీసెర్చ్ చేయడానికి వెళ్ళారు కదా, ఆ రీసెర్చ్కి సంబంధించి 80 ఎక్స్పెరిమెంట్స్ అనేవి వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. సో ఎప్పుడు, బిఫోర్ ఇట్ బిగేన్ ఇట్స్ డౌన్వర్డ్ జర్నీ, సో స్పేస్ నుంచి మళ్ళీ భూమి మీదకి వచ్చే సమయానికల్లా వాళ్ళు 80 ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేయటం జరిగింది. వాళ్ళు 16 రోజుల పాటు ఆ కక్షలోనే ఉన్నారనమాట. ఓకే, అది కిందకి వచ్చేటప్పుడు ఆ విషాదం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. దిస్ వాస్ కొలంబియాస్ 28th స్పేస్ ఫ్లైట్ అండ్ ద షటిల్ వాజ్ సెట్ టు బి గుడ్ ఫర్ 100 ఫ్లైట్స్. సో
ఇది కొలంబియా యొక్క 28వ అంతరిక్ష ప్రయాణం అని చెప్పేసి, అంతేకాకుండా ఈ షటిల్ అనేది 100 విమానాలకు సమానం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ ఆర్టికల్లో అండి. ఓకే, అంటే అంత స్టాండర్డ్గా, అంత బాగా, అంత గుడ్, అంత మంచిగా దాన్ని ప్రిపేర్ చేయడం అనేది జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు ఈ రిపోర్ట్లో. ఓకే, మనం లెసన్లోకి ఎంటర్ అయితే ఫస్ట్ పారాగ్రాఫ్ అండి. ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏముందో చూద్దాం. కల్పనా చావ్లా సెట్ that she never dreamed as a child in Karnal that she would cross the frontiers of space. It was enough that her parents allowed her to attend engineering college after she graduated from Tagore School. కల్పనా చావ్లా గారు కల్లో కూడా అనుకోలేదంట దేని గురించి, ఎక్కడో కర్నాల్ అంటే హర్యానాలో ఉన్నటువంటి ఒక ప్లేస్, ఆ మారుమూల ప్రాంతంలో పుట్టినటువంటి ఒక చైల్డ్ ఆకాశపు సరిహద్దుల్ని దాటుతుంది అని చెప్పేసి. ఇదంతా తనకి ఎలా సాధ్యమైంది అంటే, వాళ్ళ పేరెంట్స్ ఆమెని తన గ్రాడ్యుయేషన్ ఠాగూర్ స్కూల్లో అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఎలాంటి అబ్జెక్షన్ చెప్పకుండా తనని చదువు కోసం పంపించడం వల్లనే ఇదంతా సాధ్యమైంది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, సెకండ్ పారాగ్రాఫ్. ఆఫ్టర్ ఏ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అగెనిస్ట్ గ్రేట్ అపోజిషన్ ఫ్రమ్ హర్ ఫాదర్, she went for a master's degree to the United States of America. She later earned her PhD in aerospace engineering. అయితే ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ తర్వాత కల్పనా చావ్లా గారి నాన్నగారి దగ్గర నుంచి కొంచెం వ్యతిరేకత అనేది ఎదురైందనమాట. ఇంకా చాలు, ఇంకా చదువు ఆపేయి అన్నట్లుగా. అయితే తను వాళ్ళ నాన్నగారి మాటని ఫాలో అవ్వలేదనమాట. తను చదువుకోవాలనే స్ట్రాంగ్గా డిసైడ్ అయింది. సో అందుకని ఆమె యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్ళారనమాట. వెళ్ళి అక్కడ మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేశారు. అంతేకాకుండా తర్వాత ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో పిహెచ్డి కూడా పూర్తి చేశారు. ఓకే, రైట్. కల్పనా చావ్లా వాజ్ ద ఫస్ట్ ఇండియన్ అమెరికన్ విమెన్ astronaut to blast off from the launch pad at Cape Canaveral, Florida, and participate in a successful mission in space. Her family from India cheered along with staff at the Kennedy Space Center as they watched the Columbia lift-off. ఫ్లోరిడాలోని కెనవెరాల్లోని లాంచ్ ప్యాడ్ నుంచి అంతరిక్షంలో విజయవంతమైనటువంటి మిషన్లో పాల్గొన్నటువంటి మొట్టమొదటి భారత సంతతికి చెందినటువంటి అమెరికన్ మహిళగా కల్పనా చావ్లాని చెప్తున్నారండి ఇక్కడ. అయితే ఈ కెండీ స్పేస్ సెంటర్లో ఈమెతో పాటు కొంతమంది కూడా కలిసి ఈ కొలంబియా 2003లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. తనతో పాటు అంతరిక్షంలోకి ప్రయాణం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అయితే తను ఎలాగైతే అంతరిక్షంలోకి ప్రయాణం చేయబోతుందో ఆ విజువల్స్ అన్నిటిని కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. ఆ సమయంలో ఈ స్టార్టింగ్ జర్నీ మొత్తాన్ని అక్కడ ఉన్నటువంటి సిబ్బందే కాదు, టీవీలో లైవ్గా చూస్తున్నటువంటి కల్పనా చావ్లా గారి పేరెంట్స్ కూడా చూస్తూ చాలా చాలా ఆనందానికి గురయ్యారన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇదంతా చూస్తూ, ఆమె స్పేస్లోకి వెళ్ళబోతున్నటువంటి ఆ విజువల్స్ అన్నీ చూసి అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చండి కల్పనా చావ్లా గారు ఆమె డ్రెస్అప్ స్పేస్లోకి వెళ్తున్నప్పుడు. సో ఈ ఫోటోగ్రాఫ్ చూస్తే తెలుస్తుంది మనకి. నెక్స్ట్ పారాగ్రాఫ్ అండి. ఎస్, Kalpana was born in Karnal, Haryana, but was a naturalized US citizen, married to flight instructor Jean Perry Harrison. Besides being an astronaut, she was licensed to fly single and multi-engine land aeroplanes, single-engine seaplanes and gliders. She was also a certified flight instructor. అయితే ఈ కల్పనా చావ్లా గారు కర్నాల్ అనేటటువంటి ప్లేస్లో హర్యానాలో పుట్టడం జరిగిందండి. అయితే ఈమె తర్వాత ఇండియాలో పుట్టినప్పటికీ తర్వాత ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ అయినటువంటి జీన్ పియరీ హ్యారిసన్ను వివాహం చేసుకోవటం ద్వారా అమెరికా పౌరసత్వాన్ని కూడా పొందడం జరిగింది. ఈమె ఆస్ట్రోనట్ మాత్రమే కాదు, ఈమె సింగిల్ మరియు మల్టీ ఇంజిన్ ల్యాండింగ్ ఈ విమానాలు నడపడానికి లైసెన్సు, అంతేకాకుండా గ్లైడర్స్ నడిపేటటువంటి లైసెన్సు పొందారు. అంతేకాదు ఈమె ఒక సర్టిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ కూడా. సో ఈమె వర్సటైల్ అని చెప్పుకోవచ్చు, అంటే మల్టిపుల్ టాలెంట్స్ కలిగినటువంటి ఆ పర్సన్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, రైట్. ఎస్,
After, yes, qualifying as a pilot, Kalpana began to consider another challenge. Applying to NASA's Space Shuttle program, she was first hired as a research scientist at NASA. In 1994, she was selected by NASA for training as an astronaut. Okay, right. కల్పనా చావ్లా గారు పైలట్గా అర్హత పొందిన తర్వాత తను ఇంకా సాధించేవన్నీ అయిపోయినాయి అని చెప్పేసి రిలాక్స్ అవ్వలేదన్నమాట. తర్వాత ఆమె ఇంకా ఏం చేశారు, నాసా స్పేస్ షటిల్ ప్రోగ్రామ్కి అప్లై చేసుకున్నారనమాట. రీసెర్చ్ సైంటిస్ట్గా దాంట్లో జాయిన్ అయ్యారు. అయితే రీసెర్చ్ సైంటిస్ట్గానే అందులో ఉండలేదు. తన యొక్క టాలెంటు, తన యొక్క డెడికేషను, తన యొక్క ఇంటెలిజెన్సీని కన్సిడర్ చేసినటువంటి నాసా 1994లో ఆమెని ఈ ఆస్ట్రోనట్స్కి ట్రైనర్గా కూడా అపాయింట్ చేయడం అనేది జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. హౌ టాలెంటెడ్ షీ ఈస్, రైట్. నెక్స్ట్ అండి, వెన్ ఆస్క్డ్ దట్ ఇట్ వాజ్ లైక్ బీయింగ్ అ విమెన్ ఇన్ హర్ ఫీల్డ్, షీ రిప్లైడ్, I really never ever thought while pursuing my studies or doing anything else that I was a woman or a person from a small city or a different country. I pretty much had my dreams like anyone else and I followed them. And people who were around me, fortunately, always encouraged me and said, if that's what you want to do, carry on. ఈ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నారంటే, కల్పనా చావ్లా గారిని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆమె ఎలా రెస్పాండ్ అయ్యారో చెప్తున్నారు. ఆమెను ఏమని అడిగారంటే, అంటే మీరు ఒక ఏరోస్పేస్ అనేటటువంటి ఒక రంగంలో పనిచేస్తున్నారుగా, ఒక మహిళగా మీరు ఆ ఫీల్డ్లో ఎలాగ ఫీల్ అయ్యారు అని చెప్పేసి ఆమెను అడిగినప్పుడు ఆమె ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను చదువును కొనసాగిస్తున్నప్పుడు లేదా మరేదైనా చేస్తున్నప్పుడు నేను ఒక మహిళ లేకపోతే ఒక చిన్న నగరానికి, ఒక చిన్న గ్రామం నుంచి వచ్చినటువంటి ఒక పర్సన్ని, లేదా నేను వేరే దేశానికి చెందినటువంటి ఒక పర్సన్ని అని ఎప్పుడు నేను అనుకోలేదు. అందరిలాగే నాకు కూడా డ్రీమ్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ అలాగా నా జర్నీని స్టార్ట్ చేశాను. అదృష్టవశాత్తు నా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులందరూ నన్ను ఎంకరేజ్ చేసి నన్ను ప్రోత్సహించడం వల్ల నాకున్నటువంటి డ్రీమ్స్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాను. మీరు కూడా మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకుంటే, మీ కలలు నెరవేర్చుకోవాలనుకుంటే మరే ఇతర విషయాల గురించి ఆలోచించకుండా వాటిని సాధించేటటువంటి దాని మీదే ధ్యాస పెట్టి మిగిలినవన్నీ వదిలేసి అలా జర్నీ స్టార్ట్ చేస్తే కంపల్సరీగా మీరు సక్సెస్ అవుతారు అని చెప్పేసి చెప్పారనమాట. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ అండి. కల్పనాస్ ఫస్ట్ స్పేస్ మిషన్ ఇన్ ద స్పేస్ షటిల్ కొలంబియా వాజ్ 15 days, 16 hours and 34 minutes long. During this time, she went around the Earth 252 times, traveling 10.45 million kilometers. The crew included a Japanese and a Ukraine astronaut. అయితే కొలంబియా స్పేస్ షటిల్లో కల్పనా చావ్లా చేసినటువంటి తొలి అంతరిక్ష యాత్ర 15 రోజులు 16 గంటల 34 నిమిషాలు పట్టిందండి. ఈ సమయంలో ఆమె భూమి చుట్టూ సుమారు 252 సార్లు తిరగడం జరిగింది. అంటే 10.45 మిలియన్ కిలోమీటర్స్ ప్రయాణం చేయడం జరిగింది. అయితే ఆమెతో పాటు ప్రయాణించినటువంటి ఈ ఆస్ట్రోనట్స్ సమూహంలో ఈమెతో పాటు ఒక జపనీస్కి చెందినటువంటి వ్యక్తి, యుక్రెయిన్కి చెందినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారన్నమాట. అయితే వీళ్ళు ఆ స్పేస్లో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేయడం జరిగింది. అవేంటంటే పాలినేటింగ్ ప్లాంట్స్ టు అబ్జర్వ్ ఫుడ్ గ్రోత్ ఇన్ స్పేస్ అండ్ టెస్ట్ ఫర్ మేకింగ్ స్ట్రాంగర్ మెటల్స్ అండ్ ఫాస్టర్ కంప్యూటర్ చిప్స్. ఈ ఆహారం తయారు చేసుకునేటటువంటి మొక్కలు, ఈ మొక్కల పెరుగుదలకు సంబంధించినటువంటి విషయాల గురించి, అంతేకాకుండా టెస్ట్ ఫర్ మేకింగ్ అ స్ట్రాంగ్ మెటల్స్, ఈ మెటల్స్ తయారు చేసే దాని గురించి, అండ్ ఫాస్టర్ కంప్యూటర్ చిప్స్ యొక్క ఎంత వేగంగా ప్రయాణం చేయగలవు అనేటటువంటి విషయాల మీద వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేయడం జరిగింది. అయితే ఈ ఎక్స్పెరిమెంట్స్కి వీటికి ఖర్చు అయినటువంటి మొత్తం వచ్చేసి $56 మిలియన్ చెప్పారండి. ఓకేనా, నెక్స్ట్ అండి 6th పారాగ్రాఫ్ అండి, చూద్దాం. ఆన్ ద సాటర్డే నైట్ వెన్ ద న్యూస్ అబౌట్ ద కొలంబియా డిజాస్టర్ బ్రోక్, దేర్ వాజ్ అ షాక్ అండ్ డిస్బిలీఫ్. అయితే ఈ కొలంబియా డిజాస్టర్ గురించి వార్త వచ్చిన తర్వాత శనివారం రాత్రి అంతా కూడా ఒకలాంటి దిగ్భ్రాంతి, అంతేకాదు ఎవరు ఈ న్యూస్ని అయితే నమ్మలేదన్నమాట. అలా ఎందుకు జరుగుంటుంది,
అన్నట్లుగా ఎవరు అసలు ఆ న్యూస్ని నమ్మను కూడా నమ్మలేదన్నమాట. The town of Karnal spent a sleepless night as thousands of households stayed glued to their television sets in the hope that Kalpana and the crew had somehow survived. సో ఈ కల్పన చావ్లాతో పాటు కలిసి వెళ్ళినటువంటి ఆ సిబ్బంది ఎలాగోలాగా ప్రాణాలతో బయటపడతారనేటటువంటి ఆశతో ఈ కర్నాల్ ప్రాంతానికి చెందినటువంటి వేలాది కుటుంబాలు ఆ రోజంతా నిద్రలేని రాత్రులు గడిపారనమాట. వాళ్ళందరూ టెలివిజన్స్కి, టీవీలకి అతుక్కుపోయి ఆ న్యూస్ని అలాగే చూస్తూ ఉన్నారనమాట. ఒక హోప్, ఏం జరుగుండదు, ఒకవేళ చిన్న మంటలు చెలరేగినా కూడా ఈ ఆస్ట్రోనట్స్ అందరూ కూడా సేఫ్గా వచ్చుంటారు అనే న్యూస్ వస్తుంది అనేటటువంటి ఒక హోప్తో ఆ నైట్ అంతా నిద్ర లేకుండా సో అలా టెలివిజన్ స్క్రీన్స్ని చూస్తూనే ఉన్నారు అని చెప్పేసి అన్నాడు. అయితే జర్నలిస్ట్ రాసినటువంటి విషయం ఇక్కడ పబ్లిష్ చేయడం జరిగింది. అది కూడా ఒకసారి చూద్దామండి. షీ వాజ్ అ హీరోయిన్ అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇట్ టేక్స్ ఎనారమస్ ఎబిలిటీ టు బికమ్ అన్ ఆస్ట్రోనట్. యూ నీడ్ టు నో అ లాట్ అబౌట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ బయాలజీ టు ఆస్ట్రోఫిజిక్స్ టు ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ సూపర్ స్పెషలైజేషన్ you must have encyclopedic knowledge to be an astronaut. Her achievements is awe-inspiring అని చెప్పేసి రాయటం జరిగిందండి. అయితే ఆమె గురించి ఎలా రాశారంటే ఆమె ఒక హీరోయిన్ అని చెప్పేసి రాశారు. అంతేకాదు ఒక ఆస్ట్రోనట్ కావడానికి అపారమైనటువంటి సామర్థ్యం కావాలి. బయాలజీ నుంచి ఆస్ట్రోఫిజిక్స్ వరకు, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వరకు అన్నిటి గురించి తెలుసుకొని ఉండాలి. అంటే సూపర్ స్పెషలైజేషన్ ఉన్నటువంటి ఒక ఎన్సైక్లోపీడిక్ నాలెడ్జ్ అంటే ప్రతి దాంట్లో కూడా నాలెడ్జ్ కలిగి ఉంటేనే ఒక ఆస్ట్రోనట్ అవ్వగలరు. ఆమె సాధించినటువంటిది మామూలు విజయం కాదు, అది అందరినీ కూడా అబ్బురపరిచేటటువంటి విజయం అని చెప్పేసి తన గురించి పొగుడుతూ తనని ప్రశంసిస్తూ ఒక జర్నలిస్టు రాయటం జరిగిందండి. 7th paragraph అండి. ఫర్ మిలియన్స్ ఆఫ్ యంగ్ ఇండియన్స్ ద స్టోరీ ఆఫ్ కల్పనా చావ్లా, a girl from small town who touched the skies, had become an inspiration. కొన్ని మిలియన్స్ యంగ్ ఇండియన్స్కి ఈ కల్పనా చావ్లా గారు ఒక ఇన్స్పిరేషన్ అండి. ఈమె ఎలాంటి ఆమె ఆకాశాన్ని తాకినటువంటి ఒక లేడీ, ఒక చిన్న పట్టణానికి చెందినటువంటి అమ్మాయి అయినప్పటికీ ఎంతోమంది లక్షలాది మంది యువతకు ఈమె ఒక స్ఫూర్తి అన్నమాట. In a message that she sent from abroad, the space shuttle Columbia, to students of her college in Chandigarh, Kalpana said, "The path from dreams to success does exist. May you have the vision to find it, the courage to get on to it. Wishing you a great journey. There will surely be many who start off on this journey to fulfill their dreams." అంతేకాదండి, కల్పనా చావ్లా గారు తన చదువుకున్నటువంటి కాలేజ్ స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉండేవాళ్ళు కూడా. కొలంబియాలోని స్పేస్ షటిల్ నుంచి చండీగఢ్లోని తన కాలేజ్ స్టూడెంట్స్కి తను ఒక మెసేజ్ను కూడా పంపుతూ మాట్లాడారనమాట. ఏమని? కళల నుంచి విజయానికి మార్గం ఉంది. జస్ట్ కళలు కానీ వదిలేయటమే కాదు, ఆ కళల్ని నిజం చేసుకోవడానికి ఒక మార్గము ఉంది. ఆ మార్గాన్ని కనుగొనేటటువంటి విజన్ మీకు ఉండాలి. అంతేకాదు దానిపైకి ఎక్కేటటువంటి ధైర్యం మీకు ఉండాలి. ఆ కళను అచీవ్ చేసేటటువంటి ఆ కరేజ్, ఆ ధైర్యం మీకు ఉండాలి అని చెప్పేసి ఒక మెసేజ్ని పంపడం జరిగింది. అంతేకాదు విషింగ్ యూ అ గ్రేట్ జర్నీ, మీ జర్నీ అనేది చాలా సక్సెస్ అవ్వాలి అనేటటువంటి విషెస్ కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఈ డ్రీమ్స్ అనేటటువంటి వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసము తమ సక్సెస్ జర్నీని స్టార్ట్ చేసేట వాళ్ళు ఖచ్చితంగా చాలామందే ఉండి ఉంటారు. మీ అందరికీ విషింగ్ యూ అ గ్రేట్ జర్నీ అని చెప్పేసి విషెస్ని కూడా తను తెలియజేయటం జరిగిందనమాట. ఓకేనండి. ఎక్కడి నుంచి పంపించారు ఈ మెసేజ్ని? స్పేస్ షటిల్ కొలంబియా నుంచి పంపించారనమాట. ఓకేనండి, రైట్. సో ఇదండి లెసన్. ఈ లెసన్ని జనవరి ఆర్ ఫిబ్రవరి 1998లో పబ్లిష్ అయినటువంటి ఒక ఆర్టికల్ నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.